మనకి ఇప్పుడు చూసినా అది వస్తుంది. డీసీ వేరు, ఏసీ వేరు. డీసీ ఏసీకి డిఫరెంట్ అన్నమాట. డీసీ అంటే డైరెక్ట్ పైనుంచి వస్తుంది. ఏసీ అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డీసీ వచ్చి ఇక్కడ నుంచి మనకి ఏసీ వచ్చి కన్వర్ట్. ఏసీ నుంచి మనకు కేబుల్ ద్వారా ఈ కేబుల్ ద్వారా అది ఓకే, అది ఓకే. నేనేమంటున్నా అంటే ఏసీ డీసీ ఎంత ఇన్పుట్ అవుతుంది, ఏసీ అంత చూపిస్తుందా అని అడుగుతున్నాను. లేదు లేదు, అది సపరేట్, ఇది సపరేట్. మన 3 కిలోవాట్ కాబట్టి మనకి 8 కిలోవాట్ మనకి 3 ఫేజ్ కాబట్టి ఒక దాంట్లో మనకి 3 ఫేజులు ఉంటాయి. 3 ఫేజులలో 340, 338, 338 అట్లా వస్తుంది. ఆ తర్వాత మనకి దీంట్లో చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ డీసీ ఓకే, ఇది డీసీ. ఈ డీసీలో మనకి మీకు చూపెట్టిన చూడండి సార్, మనకి 750, 800 కూడా వస్తుంది. 800 మోస్ట్లీ రాకపోతే 750, 720 ఇప్పుడు మనకు వచ్చింది. ఇప్పుడు చెక్ చేస్తే 720 కూడా వస్తుంది. అట్లా వస్తుంది. ఇది డీసీ, ఇక్కడ వరకు డీసీ. ఇదంతా డీసీకి సంబంధించింది. ఇది ఫ్యూజ్, డీసీ ఫ్యూజ్, ఇది ఎస్పీడీ. ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ వరకు వస్తుంది, పైనకి వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఈ డీసీ ఫ్యూజ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వరకు వస్తుంది. ఇది ఇన్వర్టర్, ఇక్కడ వరకు డీసీ సేమ్. ఇవే ఇక్కడికి వచ్చినాయి, ఇవి సేమ్ అదే. పైన కనెక్ట్ అయినా కూడా సేమ్ ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా రోడ్లో కూడా ఇక్కడ అటువంటి ఏం కూడా చేయకూడదు. దీన్ని నేను కింద వద్దాను అందుకే. ఇంకా నేను ఫ్యూచర్లో ఏంటంటే దీనికి ఒక సేఫ్టీ గ్రిల్ చేపిద్దామని ఆలోచన ఉంది. సేఫ్టీ గ్రిల్ విత్ డోర్స్ అంత పైన ఉంది కానీ వర్షం గిట్ట పడకుండా, వర్షం కూడా పడినా కూడా తుప్పుర్లు కూడా పడకుండా సేఫ్టీ ఉంటుంది. ఇట్టే పక్కకే ఉంది కదమ్మా, సేఫ్టీ గురించి. మనకి ఎప్పుడన్నా మనకి ఇక్కడ ఈ డిస్ప్లేలో వచ్చేసి మనకి పవర్ అనేది ఆపరేషన్ అంటే ఈ పవర్, ఇది ఆపరేషన్. ఈ రెండింటిలో ఉంటే మనకి ఇన్వర్టర్ అనేది నడుస్తున్నట్టు. ఎప్పుడైతే మనకి పవర్ జన్ ఈ ఆపరేషన్ అనేది ఆగిపోయి పవర్ అనేది ఉండి ఈ అలారం అనేది ఉంటుంది. అలారం ఉంటే మనకి ఇన్వర్టర్ అనేది ఆఫ్, అంటే ఇన్వర్టర్ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రెండు ఇండికేషన్లు ఉంటే మాత్రం ఓకే. మళ్ళీ మనకి ఒక్కొక్కసారి ఏంటంటే కింద మనం ఇన్వర్టర్ కింద మనం పవర్ సప్లై పోతుంది. మనం పైనకి వచ్చిన తర్వాత పైన చెక్ చేసుకున్నాం అనుకోండి సార్. పైన చెక్ చేసుకుంటే మనకి పవర్ కింద పోతే, బయట నుంచి పవర్ పోతే మనకి అలారం చూపిస్తుంది. అంటే ఇది పోదు, సప్లై ఆగిపోతుంది. మనకి దీనికి ఏసీ సప్లై లేనప్పుడు మనకి అలారం అని వస్తుంది. మోస్ట్లీ ఇదే సిచ్యువేషన్స్లోనే కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే మనకి కింద సప్లై అది కింద చెక్ చేసుకొని వస్తారు పవర్ ఉండే వచ్చినప్పటికీ. ఇప్పుడు పైన సరిగ్గా పవర్ ఉంది, మరి అలారం వచ్చింది అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతారు. మనకి అటువంటి టైంలో ఒకసారి సేఫ్టీ ఒకసారి పవర్ సప్లై ఉందా లేదా, పవర్ కరెంట్ ఉందా లేదా కింద తీసుకున్నాం అనుకోండి, మనకి నీట్గా తెచ్చిపోతుంది. ఒకవేళ కింద ఉండి కూడా మనకు అలారం వచ్చిందంటే ప్రాబ్లం ఉన్నా అన్నట్టు తెలిసిపోయేట ప్రాబ్లం. అవి బంద్ చేస్తావా? లేదు, ఆనే ఇప్పుడు ఇది పై క్లోజ్ చేసి. ఇంకేం డౌట్ ఉందా సార్? డౌట్ అంటే ఫోన్ చేస్తాను. మాకు ఏ డౌట్ లేదు, కరెక్ట్ నడిచిందా లేదా కదా ఒకటే చూస్తాం. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫోన్ చేస్తాం. మేమై మీరు మెకానిజం ఏం లేము. మళ్ళీ మన చేతి మీద ఎందుకు? మీకు కూడా అంటే మాకు చిన్న ఐటమ్స్ ఏంటంటే ఇది ఇంట్లో వస్తుంది, ఇలా పోయింది, ఏసీ నుంచి దాని ఎంసీ నుంచి మనకు డైరెక్ట్ అంతే. అది పెద్ద ఇదేం కాదు. కాకపోతే ఏంటంటే ఇంకేదైనా మెకానిజం వస్తే మేము ఇదే మీరు ఎంచుకోవాల్సింది. ఇదే అలారం సింబల్ వచ్చిందంటే కింద పవర్ సప్లై ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అలారం వస్తే పవర్ పోయిందంటే అలారం వచ్చింది, పవర్ ఉండగా అలారం వచ్చిందంటే సంథింగ్ అలారం యాడ్ వస్తుంది. ఓకే, కింద వినిపిస్తుందా? మనకి వినిపిస్తుందా? కింద సార్, మనకి ఇప్పుడు కింద సార్ చూస్తే ఏడ కనపడుతుందేమో, అంత సౌండ్ రాదేమో. ఏం సార్ అలారం సౌండ్ రాదు, ఇండికేషన్ వస్తుందేమో. వీళ్ళు పైన వాళ్ళు రమణకు చెప్తే అయిపోతుంది మనకి. ఇండికేషన్ వస్తుంది అంతే. ఆపరేషన్ అనేది మధ్యలో నుంచి గ్రీన్ లైట్ వెళ్ళిపోయి రెడ్ కలర్ లైట్ వస్తుంది.